దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తెలియనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓటు లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవగా కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం పటిష్ట బాధ్యత ఏర్పాటు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 10,000 మంది పోలీసులను మోడంచెల్లో మోహరించింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓటును లెక్కిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ 36. స్థానికంగా ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 60.54% మంది ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా వీటిని ఆ ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసింది. ఢిల్లీలో 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వరుసగా 4వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేజ్రీవాల్ పార్టీ పట్టుదలతో ఉంది. అటు ఆ పార్టీని గద్దెదించి 26 ఏళ్లు సుదీర్ఘ విరామం తీసుకున్న ఢిల్లీ పాలన పగ్గాలు అందుకోవాలని భాజపా చేస్తుంది. అంతకుముందు 2013 వరకు వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు.